శ్రీవారి సేవలలో ఎన్నో అపూర్వమైనవి, విశేషమైనవి, ఆనందదాయకమైనవి, అఖండ పుణ్యప్రదాయమైనవి, సకల పాపహరణమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో విశిష్టమైనది మంగళవారం స్వామివారికి చేసే అష్టదళ పాద పద్మారాధన సేవ. గర్భాలయంలో జరిగేటువంటి ఈ అష్టదళ పాద పద్మారాధన సేవ ప్రముఖమైనది. స్వామివారి పాదాలు పద్మాలు, చేతులు పద్మాలు, స్వామివారి ముఖము పద్మము, స్వామివారి యొక్క నేత్రాలు పద్మదళాయ నేత్రాలు, పద్మంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు, ఈ విధంగా సమస్తము పద్మమయమే. ప్రతిరోజు స్వామివారికి ఏకాంతంగా పరమ పవిత్రమైన తులసి దళాలతోటి అర్చన జరుగుతుంది. ఎవరు చూసేటువంటి అవకాశము ఉండదు. కానీ మంగళవారం రోజు మాత్రం ప్రత్యేకించి భక్తుల సౌలభ్యం కోసం ఈ ఒక్కరోజు మాత్రం అష్టదళ పాద పద్మారాధన సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ స్వామివారి అష్టోత్తర శతనామాలను ఉచ్చరిస్తూ స్వామివారి పాదాలకు అర్చన ప్రారంభిస్తారు. మూల విరాట్కు అర్చన పూర్తయిన తర్వాత అమ్మవార్లు లక్ష్మీదేవి, పద్మావతీదేవికి అర్చన చేస్తారు. తిరుమలలో శ్రీవారికి ప్రతి మంగళవారం జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవ ఇది రెండో అర్చన. 108 సువర్ణ పద్మాలతోటి శ్రీవారిని అర్చించటం ఈ సేవలోని విశేషం. భక్తులు దీనిని ఆర్జిత సేవగా జరుపుకోవచ్చు. సహస్రనామార్చనలో 1008 నామాలకు ప్రాధాన్యం, అష్టోత్తరంలో 108 నామాలకు ప్రాధాన్యత. ఈ అష్టోత్తరం మామూలుగా మనకు లభించే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం కాదు. ఇది బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా స్వామివారికి బ్రహ్మదేవుని చేత చెప్పబడింది. మామూలు అష్టోత్తరానికి దీనికి తేడా ఉంది. ఈ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వర్ణోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టారు. హైదరాబాద్కు చెందిన మహమ్మదీయ భక్తుడు దీనికి అవసరమైన 108 బంగారు పద్మాలను శ్రీవారికి కానుకగా సమర్పించాడు. ఆ పువ్వులనే ఈనాటికి అష్టదళ పాద పద్మారాధన సేవకు వినియోగిస్తున్నారు. తరువాత ఇది ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు టీటీడీ ఈవోగా పనిచేసిన శ్రీ పివి.ఆర్కే ప్రసాదరావు గారికి ఆ ముస్లిం భక్తుడు సమర్పించారు. ఈ సేవకు మగవారు ధోతి తప్పనిసరిగా ధరించాలి, ఆడవారైతే చీర ధరించాలి. ఈ సేవను లక్కీ డిప్గా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ సేవకు ఎంపిక కాబడిన వారికి SMS మరియు ఈమెయిల్ వస్తుంది. 3 రోజులలో ఆ సైట్లోకి లాగిన్ అయ్యి రుసుమును చెల్లించాలి.